ఈ వీడియోలో మనం చందమామ 1952 జూన్లో ప్రచురింపబడిన కష్టార్జితం కథ విందాం. కాట్రేని కోనలో కామయ్య అనే ఒక కమ్మరి ఉండేవాడు. అతడు కత్తులు, కొడవళ్ళు, గుణపాలు, పారలు ఇటువంటి ఇనుప సామాగ్రి అంతా తన దుకాణంలో తయారు చేసేవాడు. ఇనుముతో సరుకు తయారు చేయటం అంటే సులభం కాదు. మండే కొలిమిని గాలి తిత్తులతో ఊదాలి. ఇనుమును బాగా ఎర్రగా కాల్చాలి. అలా కాలిన దాన్ని చల్లారిపోకుండా దిమ్మ మీద పెట్టి సమ్మెటతో బాదాలి. సమ్మెటతో బాదటానికి మంచి జబ్బ పుష్టి కావాలి. కామయ్యకి జబ్బ పుష్టి ఉంది. చెమటోడ్చి పని చేసి డబ్బు సంపాదించుకోవాలన్న ఆసక్తి ఉంది. కామయ్య కొడుకు సోమయ్య వాడు ఉత్త సోమరిపోతుగా తయారయ్యాడు. ఇందుకు కారణం వాడి తల్లి శేషమ్మే. శేషమ్మకి కొడుకు కొలిమి ముందు కూర్చొని కష్టపడటం ఇష్టం లేదు. మేనమామకి మల్లనే తన కుమారుడు కూడా ఏదైనా ఒక ఉద్యోగం చేయాలి కానీ కొలిమి దగ్గరకే పోకూడదని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతో పలక పుస్తకాలు కొనిచ్చి వాడిని బడిలోకి పంపించింది. కామయ్యకి ఇదేమీ నచ్చలేదు. కులవృత్తి చేయకపోవటం తనకు లోకానికి కూడా చెరుపేనని అతడి ఉద్దేశం. అయినా భార్య మాటకు ఎదురాడలేదు. సోమయ్య బళ్ళోకైతే వెళ్ళి వచ్చేవాడు కానీ వాడికి చదివేమీ అబ్బలేదు. పోని కొలిమి తిత్తి వద్ద కూర్చొని గాలైనా పోయరాదురా అబ్బాయి అని మందలించేవాడు కామయ్య. కానీ కూర్చొని పని చేయటం కన్నా రోడ్లమ్మట తిరగటమే సరదాగా కనపడి సోమయ్య తండ్రి కంటపడటమే మానేశాడు. కామయ్య క్రమంగా పెద్దవాడైనాడు. జవసత్తవలు ఉడికినాయి. నా తరువాత ఈ దుకాణం మూసివేయవలసిందేనా అని చింతించాడు. నేను సంపాదించిందంతా నా కొడుకు 3 పూటల్లో తగలెట్టేస్తాడు. తరువాత అడుక్క తింటమే గతి అని వాపోయాడు. భార్యను పిలిచి, మన వాడిని రెంటికి చెడ్డ రేవడుగా చేశావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమను, కులవృత్తి నేర్చుకోమను అని మళ్ళీ చెప్పి చూశాడు. తొందరపడకయ్యా, వాడు ఊరికే ఉండలేదు. ఏదో ఉద్యోగం కోసం వెతుకులాడుతూనే ఉన్నాడు అంది శేషమ్మ కొడుకు మీద గారం కొద్దీ. కామయ్యకి ఒళ్ళు మండింది. ఏమిటి ఉద్యోగమా? వాడికి నీకు కూడా కష్టార్జితం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. నేను సంపాదించిన దానితో తర్వాత కులుకుదామనుకుంటున్నాడు కామోసు. నా స్వార్జితంలో చిల్లి గవ్వ కూడా వాడికి ముట్టనివ్వను. ఏమనుకున్నావో? పని నేర్పించి మొదలు ఈనాటి వరకు నేను రోజు 3 రూపాయలనైనా కళ్ళ చూడందే దుకాణం మూయలేదే. వీణ్ణి 3 రూపాయలు కాదు 3 పావలాలు సంపాదించమను చూద్దాం అన్నాడు ఆవేశం ఉట్టిపడుతూ. అంతట్లోకి సోమయ్య వచ్చాడు. వాడితో శేషమ్మ, ఏమిరా నానిగా, మీ బాబు నిన్ను ఉత్తి చవటగా కట్టేశాడు చూసావట్రా. 3 పావలాలైనా సంపాదించలేవట నువ్వు అంది. సోమయ్య, ఓస్ అదెంత, చిటికెలో గడించుకొస్తానన్నాడు. సోమయ్య వెళ్ళాడు. కానీ వాడికి సంపాదన అంటే ఏదో తెలుస్తేగా. పావలా కాసులు చెట్టుకు కాస్తాయా ఏమన్నానా కోసుకురావటానికి? 3 జాముల దాకా అక్కడ ఇక్కడ తిరిగొచ్చి, అమ్మ తలనొప్పిగా ఉంది, ఎండను బడి తిరిగొస్తాను అన్నాడు. ఏమైనా గడించావట్రా బాబిగా అంది శేషమ్మ. లేదు, భోంచేసి పెడతాలే మళ్ళీ అన్నాడు సోమయ్య. భోజనం చేసి పడుకొని సాయంత్రం దాకా నిద్రపోయాడు. తండ్రి దుకాణం మించి వచ్చి 3 పావలాలేవిరా అంటే ఏమిటి చెప్పటం? వాడికి తటాలన ఒక ఆలోచన తట్టింది. అమ్మ, రేపు సంపాదిస్తాను, ఇవాళ మటుకి నా 3 పావలాలు నువ్వియ్యి అన్నాడు. తండ్రి ముందు పసివాడు నవ్వుల పాలైపోతాడేమో అని శేషమ్మ గదుల పెట్టెలోంచి 3 పావలా కాసులు తెచ్చి ఇచ్చింది. కామయ్య చీకటి పడే వరకు దుకాణంలో పనిచేసి ఇంటికొచ్చాడు. సోమయ్య డాబుగా జేబులోంచి 3 పావలాలు తీసి తండ్రి చేతిలో పడేసి, చూసుకో అన్నాడు. కామయ్య ఆ 3 పావలా కాసుల్ని ఒక మాటు అటూ ఇటూ తిరిగేసి, ఎక్కడివిరా అబ్బి ఇవి అని అడిగాడు. ఎక్కడివేమిటి, పొద్దస్తమానం ఎద్దులా పనిచేసి సంపాదిస్తేను అని దబాయించాడు సోమయ్య. ఇది నీ కష్టార్జితం కాదు అంటూ ఆ 3 పావలాలు మండుతోన్న పొయ్యిలోకి విసిరేశాడు కామయ్య. మర్నాడు శేషమ్మ సోమయ్యతో, ఇవాళైనా గడించుకురారా అంది. వాడానాడు తల్లికి తెలవకుండానే 1 రూపాయి గదుల పెట్టెలోంచి తీసుకుపోయి మిఠాయి దుకాణం మీద మార్చి పావలా పకోడీకి జీడిపప్పు పాకానికి ఖర్చు పెట్టి మిగతా 3 పావలా తెచ్చి సంపాదించానంటూ రాత్రి తండ్రి చేతిలో పడేశాడు.
క్రిందటి రోజుకు మళ్ళీ తండ్రి ఆ 3 పావలా కాసులు తిరగేసి మరగేసి, ఇది నీ కష్టార్జితం కాదు, నన్ను మోసగించపోకు అంటూ వాటిని కూడా పొయ్యిలోకి విసిరాడు. మూడో నాడు సోమయ్యకి గదుల పెట్టెలో ఏమీ చిక్కలేదు. అంతేకాకుండా తనది కష్టార్జితం కాదని తండ్రికి తెలిసిపోతుంది కూడాను. నిజంగా గడించి తేవాలని వాడు నిశ్చయించాడు. కాట్రేని కోనలో శనివారం సంత. వాడు సంతకు పోయి మూటా మల్లె మూసి కూలి డబ్బులు ఆర్జించటం ప్రారంభించాడు. చీకటి పడేదాకా మోసిన పావలా పోగవలేదు. మర్నాడు బల్లఘాటి వద్దకు పోయి పెట్టే బేడ ఊళ్ళోకి మోసుకుపోవటానికి ఒప్పుకొని డబ్బు గడించాడు. బలమైన వాడే అయినా సోమయ్యకి శ్రమ పడటం అలవాటు లేదు కనుక పెట్టెలు మోయటం అంటే కష్టమే అనిపించింది. కానీ పట్టుదలతో పనిచేశాడు. అయితే రోజంతా మోస్తే అరానాల కన్నా ఎక్కువ గిట్టలేదు. మర్నాడు కూడా మోస్తే కానీ ముప్పావలా కూడా లేదు. ముప్పావలా పోగవటంతోటే సోమయ్య తండ్రి చేతిలో వేశాడు. కామయ్య యథాప్రకారం ఇది నీ కష్టార్జితం కాదంటూ పొయ్యిలోకి విసిరాడు. కానీ ఈ మాట సోమయ్య ఇదివరలో మోస్తారుగా చూస్తూ ఊరుకోక పరుగెత్తుకు వెళ్ళి పొయ్యిలోంచి పావలా కాసుల్ని గబగబా పైకి లాగాడు. కామయ్య చిరునవ్వుతో, అబ్బాయి, ఇది నీ కష్టార్జితం. ఇంతకుముందు 2 సార్లు సొమ్ము పొయ్యిలో పరేస్తే నీకు రవ్వంతైనా బాధించలేదు. ఎంచేత అది నీ కష్టార్జితం కాదు కనుక. కష్టార్జితమైన సొమ్ము మీద ఇలాగే మమకారం ఉంటుంది. ఎవడో గడించేస్తే దాని విలువ తెలీదు కనుక ఎవడి మానాన వాడు కష్టపడి గడించుకోవాలి అన్నాడు. నిజమే నాన్న అన్నాడు సోమయ్య. అర్జన విలువ తెలిసిన సోమయ్య కష్టపడి ప్రయోజకుడై తల్లిదండ్రులను సుఖపెట్టి తను సుఖపడ్డాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.